హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. నేను సుమలత. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలోని బుట్టాయిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి అఫ్సర్ పాషా, మండల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జాడి రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కన్నాయిగూడెం మండలానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదని, దళితులకి 3 ఎకరాల భూమిని ఇవ్వలేదని, ఒక్క కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలను ఓర్చుకోలేని మీలాంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఆడుతున్న డ్రామాలకు సరైన గుణపాఠం చెప్తామని అన్నారు. ప్రజాపాలనలో రేషన్ కార్డు రాకున్నా, ఇందిరమ్మ ఇల్లు రాకున్నా, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అర్హులైన వారి దరఖాస్తులు తీసుకొని అర్హులకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.